ఆ రోజు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినప్పుడు నేనుండాను, తెలుగువాడి సైతం నేనుండానని చెప్పి నడుము బిగించి రాజకీయ రంగప్రవేశం చేసినటువంటి మహానుభావుడు. బడుగు బలహీన వర్గాల వారికి కూడు గుడ్డ నీడ నినాదంతో ముఖ్యమంత్రి అయ్యి బడుగు బలహీన వర్గాల వారందరికీ కూడా ఆశాజ్యోతిగా ఎన్నో సంక్షేమ పథకాలన్నీ కూడా అందించిన మహనీయుడు ఈరోజు మరణించిన రోజు ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ ఆయన ఆత్మ శాంతించాలని, ఆ నందమూరి కుటుంబానికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా తిరుపతి వాసులైతే నీరో రామచంద్ర అని అలమటించినప్పుడు తెలుగొంగ ప్రాజెక్ట్ తీసుకొచ్చిన మానీయుడు నందమూరి తారక రామారావు గారు అనేది తెలుగువాడి తెలుగుదేశం తరపున నందమూరి అభిమానిగా ఆయనకి ఘన నివాళులు అర్పిస్తూ జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. మహానుభావుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే కాదు నిజ జీవితంలో కానీ మకుటం లేని మహారాజు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఆయన మరణించిన రోజుగా ఈరోజు తెలుగు జాతి భావించడం లేదు. ప్రతి తెలుగువారి గుండెల్లో నందమూరి తారక రామారావు గారు కొలువై ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు ఈరోజు గౌరవప్రదంగా ముందుకెళ్తున్నారన్న. ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ మాట్లాడుకుంటున్నాం. అయితే ఆ రోజే నందమూరి తారక రామారావు గారు మహిళలకు గౌరవం ఉండాలి, మహిళలకు చట్టబద్ధత ఉండాలి, ఆస్తిలో సమాన హక్కు ఉండాలని ఆ రోజే ఆలోచించారు. బీసీలకు రిజర్వేషన్ తీసుకొని వచ్చినా, ఈరోజు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిందన్నా, యువతకు ఉద్యోగ ఉపాధి గురించి ఆలోచించిందన్నా ఒకే ఒక్క వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు తిరుపతికి ఆయనకి ఎనలేని బంధం ఉంది. తిరుపతిని ఎప్పుడు ఆయన ఒక మాట అనేవాళ్ళు, నా దత్త పుత్రిక అనేవాళ్ళు. ఈరోజు రాజకీయాల్లోనే కాదు అన్ని విధాల మొదట వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని, అది సినిమా అయినా రాజకీయమైనా ఇక్కడే ఆయన ప్రారంభించారు. ఈ తిరుపతి తెలుగుదేశం పార్టీ సుగుణమ్మ గారు కావచ్చు, నరసింహ యాదవన్ గారు కావచ్చు, సీతావర్మన్ గారు కావచ్చు, తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి ఘన నివాళులు అర్పిస్తోంది. ఈరోజు తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారి పేరు ఎప్పుడూ ఉంటుంది. ఆయన తెలుగు జాతి నందమూరి తారక రామారావు గారు విడదీయలేని బంధం ఈరోజు 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు కాదు, కొన్ని వేల సంవత్సరాలైనా నందమూరి తారక రామారావు గారు లేదు అనే మాట ఈ రాష్ట్రంలో వినపడదు, తెలుగు జాతిలో వినపడదు. ఆయన ఏదైతే మాకు నేర్పించారో, ఆయన ఏదైతే మాకు ముందుకు తీసుకెళ్లారో, ఈరోజు బడుగు బలహీన వర్గాల విషయంలో కానీ, జాతికి అంకితం విషయంలో కానీ, అభివృద్ధి చేయడం విషయంలో కానీ, క్రమశిక్షణ కానీ ఏ విషయాలైనా ఆయన్ని ఆచరిస్తాం, ఆయన సూచనలు పాటిస్తాం. ఈరోజు మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీ మొత్తం ఆయనకి నివాళులు అర్పిస్తోంది. నమో వెంకటేశయ్య. ఈరోజు మన తెలుగుదేశం పార్టీ సంస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్రీ నట సార్వభౌమ విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి యొక్క 30వ వర్ధంతి సందర్భంగా ఈ రోజున ఆయన కళా రంగంలోనే కాదు, సినిమా రంగంలోనే కాదు, ఈరోజు రాజకీయ రంగంలో కూడా అత్యున్నత స్థానంలో నిలిచి ప్రజలకు మరి ఏదైతే కూడు గుడ్డ నీడ అవసరమో, ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయం అనే ఒక ముఖ్య ఆశయంతో ముందుకెళ్లారో, ఆ ఆశయ సాధన దిశగా ఇప్పటికి కూడా మరి పార్టీ స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం కుటుంబ సభ్యులైతేనేమి, ఆయన అభిమానులు అయితేనేమి, ఆయన శ్రేయోభిలాషులు అయితేనేమి, ఆయన కుటుంబ సభ్యులైతేనేమి ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం మన నారా భువనేశ్వరి గారు, నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ బాబు గారు, నందమూరి బాలకృష్ణ గారు అందరూ కూడా కుటుంబ సభ్యులంతా కూడా ఈరోజు ఆయన ఆశయ సాధన కోసం, పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేస్తున్నటువంటి కృషి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళా 30వ వర్ధంతి సందర్భంగా కూడా ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చేస్తున్నారని ఈ కమిటీ ఈ రోజున నగర కమిటీ అయితేనేమి, కార్పొరేషన్ చైర్మన్స్ అయితేనేమి, అదేవిధంగా స్టేట్ కమిటీ అయితేనేమి, జిల్లా కమిటీ అయితేనేమి, అనుబంధ కమిటీలు అయితేనేమి, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులైతేనేమి, పుర ప్రజలైతేనేమి అందరూ కూడా పాల్గొని ఆయన ఘనంగా నివాళులు అర్పించారు. అందరికి కూడా ధన్యవాదాలతో సెలవు తీసుకుంటారు.